హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అనూస్ ఆటో ఆహా తెలుగు ఛానల్. ఆవ్ అంటే ఔరా మీకోసం. ప్రతి జైలు ప్రయోజనం అందులోని ఖైదీలను సంస్కరించడమే. కానీ ప్రపంచంలో 99% జైళ్లు ఖైదీలకు ఈ ప్రయోజనాన్ని చేకూర్చడం లేదు. పైగా నేర ప్రవృత్తి గల వారు ఆ జైల్లో కలిసి జీవించటంతో ఒకరికి మరొకరు నేరాల్లో ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తున్నారు కూడా. ఫిలిప్పీన్స్ లోని ప్యూర్టో ప్రిన్సెసాకి సమీపంలోని ఐవాహెగ్ ప్రిజన్ అండ్ పీనరీ రిఫార్మ్ ఖైదీల్ని సంస్కరించే విధంగా నిర్వహించబడుతోంది. అమెరికన్స్ ఫిలిప్పీన్స్ ని పాలించినప్పుడు 1904లో గవర్నర్ లూక్ రైట్ ఈ జైల్ని ఏర్పాటు చేశాడు. అయితే కేవలం జైలు భవంతిని ఏర్పాటు చేయటమే కాక ఈ ప్రాంతాన్ని పీనల్ కాలనీగా మార్చాడు. ది ఫిలిప్పీన్స్ కమిషన్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ 1907లో దీనికి అనుమతించింది. అప్పటి నుంచి ఇది గోడలు లేని జైలుగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శిక్షణని అనుభవించేవారు 64 ఎకరాలని సాగు చేస్తున్నారు, స్వతంత్రంగా జీవిస్తున్నారు. పారిస్ నగరానికి రెట్టింపు విస్తీర్ణంలో కల ఐవాహిక్ పీనల్ కాలనీ చుట్టూ పర్వతాలు పెట్టని గోడల్లా ఉన్నాయి. పారిస్ లో లాగానే ఓ చర్చ్, ఓ పోస్ట్ ఆఫీస్, ఓ రిక్రియేషన్ సెంటర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఖైదీల్లో 2 రకాల వారున్నారు. మీడియం సెక్యూరిటీ ఖైదీలు, వీరు గోధుమ రంగు టీషర్ట్ ని ధరించాలి. రెండో తరహా ఖైదీలు మినిమం సెక్యూరిటీ ఖైదీలు. పారిపోరనే నమ్మకం గలవారిని మినిమం సెక్యూరిటీ ఖైదీలుగా పిలుస్తారు. వీరు నీలం రంగు దుస్తులని ధరించాలి. వీరంతా పొలం సాగుబడి చేయడం, చేపలని పట్టడం, వడ్రంగం, అడవిని పెంచి అటవీ సంపదని సేకరించడం మొదలైన పనులు చేస్తారు. ఎవరికి దేంట్లో అభిరుచి ఉంటే దాన్ని ఎన్నుకోవచ్చు. ఈ పీనల్ కాలనీలోని ఖైదీలని సెటిలర్స్, కాలనిస్ట్స్ అని 2 రకాలుగా విభజిస్తారు. ఇక్కడ పని చేయటానికి అనుమతి లభించిన వారిని సెటిలర్స్ అంటారు. తమ కుటుంబ అవసరాలకి సరిపడే నిర్వహణ ఖర్చులని వారు సంపాదించి తీరాలి. ఈ కాలనీ మేయర్ కూడా ఖైదీనే. ఇక్కడ మొత్తం 3186 మంది ఖైదీలు జీవిస్తున్నారు. రోజుకి 3 సార్లు అధికారులు వీరిని లెక్కిస్తుంటారు. కేవలం ఆయుధాలు ధరించిన 3 గార్డులు మాత్రమే వీరికి కాపలా ఉంటారు. ఇక్కడి నుంచి పారిపోవటానికి అరగంట చాలు. అయినా పారిపోయేవారు తక్కువ. కారణం మిగిలిన ఫిలిప్పీన్స్ లోని జైళ్లలోలా కాక ఇక్కడ స్వేచ్ఛ, ఏదైనా ఆదాయం వచ్చే వృత్తిని నేర్చుకునే అవకాశం ఉంటాయి. అందువల్ల విడుదలయ్యే సమయానికి ఆర్జించింది వెంట తీసుకెళ్లవచ్చు. చాలా మంది గ్రామీణ ఖైదీలకు అసలు తాము జైల్లో ఉన్న భావనే కలగదు. తమ గ్రామంలో ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. 1970ల నుంచి ఖైదీల కుటుంబాలు కూడా ఇక్కడికి వచ్చి వారితో నివసించే అవకాశాన్ని కల్పించడంతో పారిపోవటం తగ్గిపోయింది. సగటున ప్రతి ఖైదీ నెలకు 200 పెసోలు అంటే $4.5 సంపాదిస్తుంటారు. అడ్వైజరీ బోర్డు తరచూ ప్రతి ఖైదీ గురించి రివ్యూ చేస్తూ ఉంటుంది. ఎడ్విన్ ఎసోమ్ అనే దొంగ ఇప్పటికీ ఇక్కడ 5 ఏళ్ల శిక్షని అనుభవించాడు. మరో 10 ఏళ్ల శిక్షని అనుభవించాల్సి ఉంది. ఇక్కడ సహజంగా ఏర్పడిన స్విమ్మింగ్ పూల్ దగ్గర అతను ఇంట్లో తయారు చేసిన బిస్కెట్లని, చిక్కీలని అమ్మి జీవిస్తున్నాడు. ఓ కారును దొంగలించిన నేరానికి 15 ఏళ్ల శిక్ష అనుభవించే 29 ఏళ్ల జెఫ్రీ చిత్రాలను గీసి అమ్ముతున్నాడు. నాకిక్కడ ఏమాత్రం నచ్చలేదు. నా కుటుంబ సభ్యులు వచ్చి నన్ను చూడలేరు. కారణం వాళ్ళు చాలా దూరంలో ఉండే మనీలాలో నివసిస్తున్నారు అని అంటాడు జెఫ్రీ. కానీ నాకిక్కడ చాలా బాగుంది. నా భార్య, నేను కలిసి ఒకే గుడిసెలో జీవిస్తున్నాం అంటాడు 62 ఏళ్ల అరిసెలి అనే ఖైదీ. విన్నారు కదా ఈ గోడలు లేని జైలు విషయాలు. ఇక చేతులు, చెవులు, తల వెంట్రుకలతో పెద్ద పెద్ద వాహనాలు లాగి రికార్డు సృష్టించే వారిని చూసాం. ప్రత్యేకమైన గుర్తింపు పొందాలనే కాంక్షతో కొందరు ఇలాంటి సాహసాలు చేస్తుంటారు. అందరిలా కాకుండా భిన్నమైన సాహసాన్ని చేసి ఔరా అనిపించుకుంటున్నాడు ఓ బాలుడు. మధ్యప్రదేశ్ కు చెందిన అభిషేక్ చౌబీ తన 8 ఏళ్ల ప్రాయం నుంచి ఒక సాహసాన్ని సాధన చేస్తున్నాడు. ఈ సాహసం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం అభిషేక్ వయసు 18 సంవత్సరాలు. ఇంతకీ అతను చేసే సాహసం ఏంటో తెలుసా? 2 భుజాలకు మధ్య అంటే వీపు పై భాగాన్న చిన్న చెక్కపై ప్రత్యేకంగా తయారు చేసిన ఇనుప చువ్వను అమర్చుకుంటాడు. ఈ ఇనుప చువ్వకు కార్లను, మోటారు వాహనాలను అనుసంధానించి భుజాలతో అవలీలగా లాగేస్తాడు. 2 కార్లను 27 మీటర్ల వరకు లాగి రికార్డు సృష్టించాడు. వింతగా ఉంది కదా. చేతులతో అయితే లాగుతాం, కానీ భుజాలతో ఎలా లాగుతాం చెప్పండి.
చెప్పండి? కానీ అభిషేక్ కి అది చాలా తేలికైన వ్యవహారమట. ఈ సాహసం కోసం 8వ ఏట నుంచే సాధన మొదలుపెట్టాను. ప్రతిరోజు గంట పాటు సాధన చేస్తాను. బరువైన వాహనాలు లాగి గిన్నిస్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పడమే నా లక్ష్యం. అయితే ఇది చాలా ప్రమాదకరమైన సాహసం. నన్ను చూసి చాలా మంది ప్రయత్నించారు, కానీ ప్రమాదానికి గురయ్యారు. వైద్యుల సలహాలు తీసుకుని సాహసానికి సిద్ధమవుతాను. పైగా రోజు సాధన చేస్తాను కాబట్టి నాకు సులభంగా ఉంటుంది. మొదట్లో మోటారు బైకులు లాగేవాణ్ణి, తరువాత చిన్న చిన్న వాహనాలు, ప్రస్తుతం 2 కార్లను సులభంగా లాగేస్తాను. ఈ సాహసం వెనుక నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం చాలా ఉంది అని అభిషేక్ అంటున్నాడు. అభిషేక్ చేస్తున్న ఈ సాహస క్రీడకు మేం ఎప్పుడూ అడ్డు చెప్పలేదు, ఇక ముందు చెప్పము. విమానాలు లాగుతానన్నా ప్రోత్సహిస్తామని చెప్తున్నారు అభిషేక్ తల్లిదండ్రులు. అభిషేక్ మొదట్లో సాధన చేయటానికి సరైన ఇనుప చువ్వ దొరకలేదు. సాధన కోసం నేనే స్వయంగా చెక్కపై ఇనుప చువ్వను అమర్చి తయారు చేసి ఇచ్చానని చెప్పాడు అభిషేక్ తండ్రి. ఈ సాహసంలో వాడికి ఏమీ కాదు, వైద్యుల సలహాల మేరకి ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి అని అంటున్నారు. అభిషేక్ అందరిలాంటి పిల్లాడే. అతని శరీరం ఏమంత శక్తివంతమైనది కాదు, అతని భుజాలు మాత్రం బలమైనవి. అందుకే ఈ సాహసం చేయగలుగుతున్నాడు. ప్రతి సాహసం నా పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి అతనికి ఎలాంటి ప్రమాదం లేదు అని వైద్యుడు చెప్తున్నాడు. ఇంత అరుదైన సాహసం చేస్తున్న అభిషేక్ ని బ్లేడ్స్ ఆఫ్ స్టీల్స్ అనే బిరుదుతో పిలుస్తున్నారు స్థానికులు. అభిషేక్ త్వరలోనే గిన్నిస్ రికార్డు సాధించాలని మనము ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. స్టే ట్యూన్ విత్ అనూస్ ఆటు ఆహా తెలుగు ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. నమస్తే.